జీవితంలో ఏది ఫ్రీగా దొరకదు. ప్రతి దానికి ఓ రేట్ ఉంటుంది. అది ఖర్చు పెట్టినప్పుడే జీవితం ముందుకెళ్తుంది. హాయ్, హలో అండ్ వెల్కమ్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆర్ఎస్ బ్రదర్స్. నేనే నెంబర్ 1. మామూలుగా అమ్మాయి డాన్స్ చేస్తే సూపర్ గా ఉంటుంది. అదే అమ్మాయి బాగా ఉండి, బాగా హైట్ ఉండి, బాగా డాన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఆవిడ డాన్స్ తో పాటు యాక్ట్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆవిడని ఇప్పుడు పిలుస్తాను. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్రావణి. కొడతామని భయం వేసింది, అందుకే రెడీగా ఉన్నాను. పర్లేదు, హైఫ్ అయితే ఓకే. సో శ్రావణి, వెల్కమ్ టు ఆర్ఎస్ బ్రదర్స్. నేనే నెంబర్ 1. వెరీ గుడ్. నా చెయ్య వదలండి. ఆంధ్రప్రదేశ్ అంతా చూస్తున్నారు, నేను పట్టుకోలేదు. అందుకే వదలండి. నేను వదిలేశాను. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే బాగా ఖర్చు పెట్టాలమ్మా. ఓకే, బాగా ఇంట్రెస్ట్ ఇస్తాను అప్పుడేనా? ఇవ్వండి. అంటే మామూలుగా నీ డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతావా, పక్క డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతావా? మీరు ఇస్తే మీరే ఖర్చు పెడతారు, నా ఇస్తే నా దాచుకుంటా. ఎస్, నాకు ఇలాంటి వాళ్ళే కావాలి నా షోలో. నేనే డబ్బులు ఇస్తాను, మీరే ఖర్చు పెట్టండి. ఇవ్వండి. ఇస్తానమ్మా, డబ్బులే కదా, ఇస్తాను. థ్యాంక్ యూ. ఎందుకో ఈ మధ్యన లేడీస్ బాగా డేంజరస్ గా తయారయ్యారండి. చూడటానికి బానే ఉంటున్నారు కానీ దగ్గరికి వెళ్తేనే భయం వేస్తుంది. మన ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1 లో నెక్స్ట్ రాబోతున్నా ఈయన. అంటే చేతులు కొంచెం వాచాయి, డాక్టర్ చూపించుకున్నాడు, అయినా సరే వాపు తగ్గట్లేదు. బాడీ అంతా అక్కడికక్కడ ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలుగా ఉంది. దానికి 6 ప్యాక్ 11 ప్యాక్ 8 ప్యాక్ అని పేర్లు పెట్టారు. కానీ నా అలాగే తెలియను, మీకు అర్థమైపోద్ది కదా. ఇంకెందుకు ఆలస్యం, మై వెరీ ఓల్డ్ గుడ్ ఫ్రెండ్ విశ్వ. What's it me? What's up, man? Yeah. It's like this is RS Brothers, Nene number 1. Yeah. We need to, the paisa legreyal. What? Paisa legreyal. Kaisa? Paisal. English రాదు. ఇచ్చా ఏం లే, మేము పైసలు ఇస్తాం. ఏం లే, మన పైసలు కూడా కావవి. ప్రొడ్యూసర్ ఇచ్చిండు నాకు, నీకు ఇమ్మని ఇచ్చిండు. అవి నేను ఇస్తా, బాగు పైసలు అనేది చేసి చెప్తారు అందరు. పైసలు ఇష్టం ఉన్నట్టు ఈజీగా ఖర్చు పెట్టాలి. అవునా? మొత్తం ఇచ్చిన అన్ని ఖర్చు పెట్టిన అనుకో లక్ష ఇస్తా. అబ్బా అబ్బా, అదే కావాలా? అబ్బా, మళ్ళీ నేను పెట్టాలంటాడు. అబ్బా అబ్బో. ఆల్ ది బెస్ట్. జాగ్రత్త, అక్కడ శ్రావణి ఉంది, కొంచెం దూరం నుంచి వెళ్ళు. చాలా దూరం నుంచి వెళ్ళా. మన ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1 లో ఇద్దరు వచ్చారు. ఇక మూడో వ్యక్తి రావాలి. ఈవిడ మామూలుగా నటించరు, ఈవిడ మామూలుగా మాట్లాడు, ఈవిడ మామూలుగా నవ్వరు, ఈవిడ మామూలుగా ఆడరు. కాబట్టి ఆవిడ ఇక్కడికి వచ్చారనుకో, మామూలుగా ఖర్చు పెడతారా, బీభత్సం ఖర్చు పెడతారా, మనమే అడిగి తెలుసుకుందాం. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సౌజన్య. వెల్కమ్ 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 టు ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1. థ్యాంక్ యూ. సో సౌజన్య గారు, మీ స్టైల్ ఆఫ్ ఖర్చు పెట్టడం ఏంటి? ఖర్చు పెట్టడానికి ఒక స్టైల్ ఉండదు, చేతిలో డబ్బులు ఉంటే చాలు. ఎలా వచ్చేస్తాయి ఇప్పుడు 5 నిమిషాలు మీ అకౌంట్ లో పడిపోతాయి. కానీ మామూలుగా అంటే మొత్తం అందరి దగ్గర ఊడ్చేసారా మీరు? ఎవరి డబ్బులైనా ఖర్చు పెట్టడం మనకు కావాలి, మన వస్తువులు మనం కొనుక్కుంటే సింపుల్ పాలసీ ఫాలో అవుతుంది లైఫ్ లో. చాలా ఎదుగుతావు నువ్వు. సౌజన్య, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ముగ్గురు చాలా ఆనందంగా ఉన్నారు, ఖర్చు పెట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే డబ్బు వాళ్ళది కాదుగా. సో శ్రావణి, మీ అకౌంట్ లో 10,000 రూపీస్. ఇప్పుడు ఇది పట్టుకుని వెళ్ళిపోవాలా? లేదు, అందులోనే అదే అకౌంట్. విశ్వ, నీ అకౌంట్ లో 10,000 రూపీస్. అండ్ సౌజన్య, మీ అకౌంట్ లో 10,000 రూపీస్. సో ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1 లో రౌండ్ 1 నా దారి రహదారి. మీరు నడుచుకుంటూ వస్తుంటే ఒక్కళ్ళే వస్తారు, రహదారి కదా, ఒక్కళ్ళే రావడం ఎందుకని మా డార్లింగ్ కూడా మీకు ఇస్తాము. మా డార్లింగ్ చేయి పట్టుకుని మీరు అని నడుచుకుంటూ వస్తారు. మమ్మల్ని చూస్తే ఎవరన్నా మా వెనకాల నడవాల్సి. మీ వెనకాల నడుస్తారో, మీరు వాళ్ళని లాక్కెళ్తారో, మీరు వాళ్ళని బతిమాలతారో ఇప్పుడే నేను చూస్తాను. సో డార్లింగ్, శ్రావణి గారు బాగా ఎక్కడో చూసినట్టు. ప్రదీప్ని కొట్టి ఈ షోకి యాంకరింగ్ నేను వచ్చేలా చేయమని చెప్తే తనతో చేతులు కలిపింది కాక మళ్ళీ నాన్నే ఆడిస్తావా అక్కడ? వదిలే, చెమట పడ్డాక అతుకుంటారు. సో శ్రావణి, నీ వెయిట్ ఎంత? చిరిగింది. అలాంటి చెప్పకూడదు, తర్వాత చెప్తాను. అందుకే అడుగుతున్నా, నాకు అలాంటివే కావాలి కదా టీవీలో.
69 చాలా 69. ఆహా అద్భుతం. ఫస్ట్ టైం నిజం ఒప్పుకున్న ఫస్ట్ పార్టిసిపెంట్, ఫస్ట్ లేడీ నిజం చెప్పింది. సో 69 కేజెస్ మీరు, 145 కేజెస్ ఆయన. రెడీ 1 2 3 గో. అతను పోస్ట్ ఎలాగే ఇప్పించలేకపోయా, ఎక్కడన్నా ఒక లైన్ దాటించు. ఓకే దాటుతాను అన్నావు కదా, ఒక్క లైన్. నేను ఒక్క డైలాగ్ కి పడిపోయారు ఆయన. ఐ లవ్ యూ డార్లింగ్. యో ఏయ్ ఆహా తీసుకో. ఆహా జాగ్రత్త సెట్ ఊగుతుంది. ఓకేనా? ఇలా అంటే అది వదిలే కానీ అది అవుతాడు. రే సేతురాజు అలా కాదు నాన్న, ఏం అర్థం అవట్లేదు నీకు? నాకు అర్థమైంది. నీ గుర్రమేది, నీ మంత్రేడి, నీ రాజ్యం అక్కడికి వెళ్ళు. లైన్ దాటకొస్తే అన్యం పుణ్యం తెలియని అబాయకుడికి ముద్దు పెడితే రాత్రిపూట 2 కాళ్ళు పైకెత్తి నిద్రపోతాడు. ఆడికి నిద్ర పట్టదాడికి. అలాంటి పని చేసావా? కానీ సూపర్ అమ్మా. అంటే డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టాలంటే టాలెంట్. ఈ టెక్నిక్ ఇది టెక్నిక్ కాదు ఇది. మీ టాలెంట్ ప్రకారం మీరు ఖర్చు పెట్టారు. 2000 రూపీస్ ని విత్ ఇన్ 30 సెకండ్స్ లో లాగిన ఫస్ట్ వ్యక్తి మీరే. వండర్ఫుల్. శ్రావణి అంటే ముద్దు పెట్టింది. విశ్వ ఏం చేస్తాడు? జాగ్రత్త నాన్న, అసలే కండలు తిరిగిన వీరుడు, తట్టుకోలేవు. విశ్వ రామా. అమ్మాయి సుమో కాట అమ్మాయి ముద్దు పెడితే పడిండు, అయిపోయింది. ఓకే, నాకు అమ్మాయిని పెట్టాల్సింది మరి లావుకుంటే. నేను కూడా ఏదో ఒకటి చేసి ఇక్కడ తెచ్చాను కదా. అమ్మాయి అనుకో, కాసేపు అలాగే ఉంటాడు చూడు. అలా ఊహించుకో. అబ్బాయి అందులో అమ్మాయిని ఉత్తి రోషని చూసుకోలేదా అమ్మాయి? అలాగే నువ్వు తత్రినా కైఫ్ చూసుకో. వాళ్ళు తత్రినా తైఫ్. ఇప్పుడు నీ వెయిట్ ఎంత? 65. అక్కడ 145. నువ్వు ఇటు తిరుగు. నీ ప్రపంచం ఎటు ఉంటుంది ఇప్పుడు? ఇక్కడ నుంచి ఓన్లీ డిక్కీస్ టచ్ అవ్వాలి. 1 2 3 గో. సుమో ఈసీఎల్ మ్యాచ్ చూసావా? అదే టాలీవుడ్ క్రికెట్ ట్రోఫీ. వెంకటేష్ హీరో వెంకటేష్ అందులో వీళ్ళందరూ ఆడుతుంటే వాటర్ బాటిల్ పరిగెత్తుకుంటే ఒక అబ్బాయి వచ్చాడు చూడు. ఈ అబ్బాయి దాంట్లో నువ్వు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా నువ్వు సెలెక్ట్ అయితే ఎలా ఉంటది? బ్యాటింగ్ చేస్తూ ఉంటే నా స్వామి రంగా నేనే నీకు బాటిల్ తెచ్చిస్తా తాగడానికి. మొత్తం ఏ బాటిల్ తెచ్చిస్తా. ఈ రోజు అందరూ వచ్చేస్తారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు. నువ్వు 6 4 కొడుతుంటే బాబో అసలు పరిగెత్తుకుంటే వచ్చి కిస్ చేస్తుంది. ఈ బాబోయ్ వెళ్ళన్నా ముందుకి. వెళ్ళు నాన్న. ఇదే ఊపుడే. ఇక అంటే అమ్మాయిలు చెప్తే మాత్రం వెళ్తావు. నీ ఇష్టం. అమ్మాయిలు నమ్మకు. అమ్మాయిలు అంటే ఇదైపోతావు. 4 3 2 నీ ఫ్రస్ట్రేషన్, నీ మానసిక పరిస్థితి నాకు అర్థమైంది. ఇప్పటికిప్పుడు అమ్మాయిగా ఎందుకు పుట్టలేదా అనిపించింది నీకు? నాకు అర్థమైంది. అలాగా ఆడ అమ్మాయి ఎందుకు లేదని అనుకున్నా. ఆ అమ్మాయిగా లేదనా? ఓకే, నాకు అర్థమైంది. సో మా సుమ అమ్మాయిల మాట వింటాడు అని కాదు, వాళ్ళు ఇచ్చే డీలింగ్స్ అతనికి నచ్చుతున్నాయి. నీకు చెప్పాను ఇప్పుడు అంతా లీగల్ అయిపోయింది. అతనికి ఓకే అని చెప్పాను. సో విశ్వ సూపర్ గా ఆడావు. 1500 రూపీస్ ఖర్చు పెట్టావు. వండర్ఫుల్. మీరిద్దరు ఆడుతుంటే చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఎలాంటి డీలింగ్స్ ఇస్తే మనోడు ఎలా పడతాడు, ఎలా ముందు కదులుతాడని సౌజన్య బాగా ప్లాన్ చేసింది. అక్కడి నుంచే కళ్ళతో సగం కవర్ చేస్తుంది. సో సౌజన్య ప్లీజ్ కమ్ హియర్. సో సౌజన్య మీరెందుకు సిగ్గుపడుతున్నారు? వెయిట్ ఎంత? 60 అంతే. నమ్మేసా. 60. ఓకే నమ్మేనా? 60 145. సో మావాడు చాలా రెడీగా ఉన్నట్టున్నారు. 1 2 3 గో. రండి కొంచెం మాట్లాడుకుందాం.
మీతో 4 అడుగులు నడవాలని ఉందండి. ఎప్పుడు నేను మీతోనే ఉంటానండి. ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్కటి అన్నమాట. నాకు లావాళ్ళంటే చాలా ఇష్టం అండి. మిమ్మల్ని అందరూ పాపం ఏడిపిస్తూ ఉంటారు కదా. చాలా అందంగా ఉన్నారండి. చాలా పక్కన నుంచి ఇంకా బాగున్నారు. అక్కడి నుంచి ఏంటండి ఇట్రండి. రారా స్వామి రారా రారా స్వామి రారా. ఇంకొక అడుగేస్తే ఈ టాన్స్ నేను మీతోనే ఉంటానండి. టూ మచ్. యు కెనాట్ కిల్ ఆర్టిస్ట్. ఆవిడ ఐ లవ్ యూ అంది, వెళ్ళిపోయి అక్కడ నుంచి డబ్బులు రాగానే డబ్బులు ఖర్చు అయిపోగానే వెళ్ళిపోయింది. ఇప్పుడు జీవితాంతం ఉంటుంది అంటది. ఈ రౌండ్ అవగా నువ్వు ఇలా వెళ్తా ఆవిడ అలా వెళ్తుంది. సౌజన్య మీ ఆయన ఒప్పుకోడు, చూసుకో. పర్లేదు, నేను మేనేజ్ చేసుకుంటాను. నా కోసం అన్ని అడుగులు క్రాస్ చేసినప్పుడు అంత మాత్రం మేనేజ్ చేయలేవా? మళ్ళీ మళ్ళీ దొరుకుతారా అంత బాయ్ ఫ్రెండ్స్? ఏదైనా సాధించచ్చు. ఇది కరెక్ట్ రే. ఈ ఒక్క పాయింట్ చాలు నాకు. చాలా బాగుందమ్మా. పాపం రెడ్ లైన్ కూడా దాటేశాడు నీ కోసం. 2000 రూపీస్ ఖర్చు పెట్టేసావు. వండర్ఫుల్. ఫర్నిచర్ వస్తే చాలనుకుంటాడు. ఫ్యూచర్ దీనికి తీసుకో, ఫర్నిచర్ తీసుకో. ఎప్పుడో ఫ్యూచర్ గురించి ఇప్పుడు ఎందుకండి టెన్షన్? మిమ్మల్ని నమ్ముకుంటాడు కదే, మిమ్మల్ని నమ్ముకుంటా అంతే. ఒక 5 నిమిషాలు ఆగి వెళ్ళిపోతాడు కదా, తర్వాత మాట్లాడుకుందాం. నీకు మ్యాటర్ అర్థం కట్టలేదురా చిట్టి. ఇచ్చేశారు. ఫస్ట్ రౌండ్ విన్నర్స్ కి టై అయింది సౌజన్యకి శ్రావణికి మధ్యలో. మీ ఇద్దరి మధ్యలో టాస్ వేస్తాను. టాస్ ఎవరు గెలిస్తే వాళ్లే ఫస్ట్ రౌండ్ విన్నర్స్. సో విశ్వ, నా దగ్గర ఉన్న కాయిన్ లో ఒక సైడ్ నేనే నెంబర్ 1, ఒక సైడ్ డక్ ఉంది. సో ఎవరికి నేనే నెంబర్ 1, ఎవరికి డక్? నేనే నెంబర్ 1 డక్. సో ఇప్పుడు డక్ పడింది అనుకోండి, టాస్ వేసినప్పుడు మీరు రౌండ్ విన్నర్. నేనే నెంబర్ 1 పడింది అనుకోండి, మీరు రౌండ్ విన్నర్. And the winner is Nene number 1, Shravani. Yes. So, Shravani, please come here. 2000 రూపీస్ ఖర్చు పెట్టావు, ఫస్ట్ రౌండ్ విన్నర్ అయ్యావు. సో నీ కోసం రాబోతోంది అద్భుతమైన ఇండక్షన్ కుక్కర్. చంద్రముఖి తీసుకొస్తాను చూడు. సో ఇండక్షన్ కుక్కర్ గెలిచినావు, కంగ్రాచులేషన్స్. ఇక ఇప్పుడు విశ్వ అండ్ సౌజన్య మీ ఇద్దరి మధ్యలో టాస్ ఉంటుంది. ఈ టాస్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళు సేఫ్, ఎవరు ఓడిపోతారో వాళ్ళ అకౌంట్ లోకి ఏ టాస్క్ చేయకుండా ఏమీ కష్టపడకుండానే ఇంకో 1000 రూపీస్ నేను యాడ్ చేస్తాను. శ్రావణి, నేనే నెంబర్ 1 ఎవరికి, డక్ ఎవరికి? విశ్వ నేనే నెంబర్ 1, సౌజన్య డక్. సో విశ్వ అండ్ సౌజన్య ప్లీజ్. ఎవరికి టాస్ పడుతుందో చూద్దాం. And the winner is Duck. Thank you so much. కష్టపడిన వాళ్ళదే. ఈ ఆనంద సమయం నేను అస్సలు తట్టుకోలేకపోతున్నానబ్బా. కాబట్టి ఈ శుభ సందర్భంలో ఒక అద్భుతమైన పాట వస్తుంది, నువ్వు పిచ్చి గెంతులు. ఓకే, స్టార్ట్ మ్యూజిక్. నువ్వు కూడా ఉండు. అబ్బా నేను అలాంటి టైప్ కాదు, పబ్లిక్ లో వద్దు. ఏ వద్దబ్బా, ఏ ఓకే పాటేసుకోరా నువ్వు. ఓకే. లక్సు పప్ప లంచికొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లేజుకిస్తావా. లక్సు పప్ప లంచికొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లేజుకిస్తావా. అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా, సోకు నీదంటానా, సొత్తు దోచేస్తానా, చెమట పట్టించకుండా చింతకొస్తానా. చింతామణి వరస కలిపే ఎన్ని సదర సింహారెడ్డి సొగసి అసలు బట్టి, ఒడి చేరి ఆడి కిసు కబడ్డీ. లక్సు
లక్సు పప్పల్లంచుకొస్తావా లడ్డు కొరికిస్తావా లవ్వి తినిపిస్తావా లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. ఇంతవరకు వీళ్ళ బల ప్రదర్శన అయింది, ఇక ఇప్పుడు వీళ్ళ పళ్ళ ప్రదర్శన జరుగుతుంది. సో ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1 లో రౌండ్ 2 ముత్తు. ఇందాక రౌండ్ శ్రావణి నీతో స్టార్ట్ చేశా కాబట్టి ఈ రౌండ్ విశ్వతో స్టార్ట్ చేస్తా. టైం రెడీ 1 2 3 గో. తాడు కాదు కాయ. ఈ లోపల కాకరకాయ కంగారు పడుతుంది చూడు. నీకు ఈ యాపిల్స్ కి మధ్యలో సవతి పోరా కాకరకాయ కదా. అవును నువ్వు ఆపు, నువ్వు నేను ఎక్కడ చెప్తాను మాట్లాడితే. ఆహా అలా. అబ్బా, ఏం నాకుతున్నావే కాకరకాయని. కింద కాడ కింద ముచ్చుకుని కొరికితే చాలుగా. అబ్బా టమాటా గిరిగిల్ల. 10 9 8 7 6 5 శ్రావణి ఇతని కోసం ఒక సిచ్యువేషన్ సాంగ్ పాడవా? నీ పాపం పండెను నేడు, నీ భరతం పట్టాడు చూడు, పాలిట యముడు అతను, నీ కరెక్ట్ మొగుడు అతను. ఏ అబ్బా మొగుడు అంటదేంటి, లేపి మళ్ళీ మొగుడు అంటది. విశ్వ సూపర్ గాడు. మొత్తం 6 కారు తిన్నావు, చాలా రేర్ గా తింటారు అలాగా. సో 6 తిన్నావు కాబట్టి 3000 రూపీస్ మైనస్. కంగ్రాచులేషన్. సూపర్ లీడ్ లో ఉన్నావు ఇప్పుడు నువ్వు. అదే స్టైల్లో నేను ఆడతానని సౌజన్య రెడీగా ఉంది కాబట్టి సౌజన్య ఆప్ కృపయా ఇద్దరు అయ్యి. రెడీ 1 2 3 గో. ఉమ్మయ్యమ్మ చాలు పడే. మీరు తింటుంటే నేను బొచ్చు పట్టుకుని లేకపోతే అది కడగలేదు, దానే తినండి. మమ్మీ రారు ఇక్కడ షోలోకి. ఎస్. ఏ నీ కళ్ళలో నీళ్ళు వస్తాయి. అదే కావాలి. మాయదారి టొమాటో తర్వాత తినచ్చుగా, ముందు గ్రేప్స్ కొరకచ్చు కదా. కాకరకాయ ఓకే. 10 9 8 7 6 5 4 3 2 1. కొరుకుల్లో కూడా ఇన్ని విధానాలు ఉంటాయని నాకు ఇవ్వాలే తెలిసింది. మిరపకాయ కొరికి ఇంత ఆనందంగా ఉన్నాడు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఆవిడ మిరపకాయ కొరికి దగ్గర నుంచి ఏంటంటో మాట్లాడుతున్నారు, ఏంటంటో అంటున్నారు ఆవిడ. సో 3 కాయలకి 3 500 చొప్పున 1500 రూపాయలు ఖర్చు పెట్టారు. ఓలు దాంకున్నాలు ఓలు ఓలాలు దాంకుని ఆడాలి కదా. బయటిదా 1 2 3 గో. నీ మమ్మీ ఉండు. ముందుకి రావాలి. ఇదే నాకు కావాల్సింది, ఇదే. ఎస్. స్మూత్ గా ఇప్పుడు స్మూత్ గా హ్యాండిల్ చేస్తుంది బాగా. ఎంత స్మూత్ గా హ్యాండిల్ చేస్తుంది. ఇందాక వైలెంట్ గా ఆడింది. ఇందాక ఇదంట సంథింగ్ పురుగుల మందు చల్లారంట తినకది
బాల్ అబ్బబ్బబ్బబ్బా నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అబ్బా వాళ్ళందరికీ కూల్ డ్రింక్ సాంబార్ వచ్చిందండి, వాళ్ళలో కూడా కళ్ళలో నీళ్ళే వచ్చాయి. నీ పాపము పండెను రోజు, నీకు పండు దొరకని రోజు, ఒక కాయ లేని రోజు. కొడుకు ఏంటి అన్ని మండిపోతున్నాయి ఇక్కడ. రేట్లు కూడా అట్లనే ఉన్నాయి బయట, మరి అందుకే నీకు దొరకట్లేదు. 10 9 8 7 6 5 4 3 2 నాకేమో ఒకటి తక్కువ. ఓన్లీ 2 కాయలు కొరికావమ్మా. అదేదో కాయ కొరికావు, తర్వాత మిరపకాయ కొరికావు. నీవు 1000 రూపీస్ ఖర్చు పెట్టినట్టు. సో కంగ్రాచులేషన్. నీ ఉద్దేశ ప్రకారం ఎవరికి ఇద్దాం ఈ రౌండ్? విన్నర్ ఎవరు చేద్దాం? విశ్వడాక్. విశ్వడాక్. సౌజన్య నేనే నెంబర్ 1. ఓకే, ఎవరికి టాస్ వస్తే వాళ్ళే ఈ 2వ రౌండ్ విన్నర్స్. అయిపోయింది నాకు తెలుసు. నవ్విందంటే అయిందంటే నేను దుబ్బేసా. నేనే నెంబర్ 1. ఎవరు? నీవే. డక్ ఎవరు? నేను. కంగ్రాచులేషన్స్ సౌజన్య, ఈ రౌండ్ విన్నర్ నువ్వు. రా సౌజన్య, శ్రావణ ఎల్లమ్మా. సౌజన్య నువ్వు ఇటు రామ్మా. మీరు ఈ 2వ రౌండ్ విన్నర్స్ కాబట్టి మీకోసం రాబోతోంది ఇండక్షన్ కుక్కర్. ఇండక్షన్ కుక్కర్ మీకోసం అద్భుతమైంది. వంటొచ్చా? చాలా బాగా. నమ్మచ్చా? అవును, మీకు వంటొచ్చా అంటే వచ్చని ఎవరు చెప్పినా చాలా బాగా. మీరే డిసైడ్ చేస్తున్నారంటే బాగా వచ్చో లేదు. అంటే అందరూ అంటుంటే వింటుంటాం కదండి. అంటే రానోళ్ళే చెప్తారు వచ్చా అంటే మీరు ఏమంటారు? రాదు. రాదంటారా? రాదు. చాలా లెస్ కాన్ఫిడెన్స్. అది నా మోడల్. ఓకే సౌజన్య, కంగ్రాచులేషన్స్. సెకండ్ రౌండ్ విన్నర్స్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సౌజన్య ఈ రౌండ్ విన్నర్ కాబట్టి ఇప్పుడు ట్విస్ట్ విశ్వాకి శ్రావణికి ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు టాస్ ఉండబోతోంది. ఈ టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళ అకౌంట్ లోంచి ఏ టాస్క్ చేయకుండా ఏమీ కష్టపడకుండా 1000 రూపీస్ మైనస్ అయిపోతాయి. మైనస్ అవుతాయి. విశ్వ అండ్ శ్రావణి ప్లీజ్ కమ్ హియర్. సో సౌజన్య, విశ్వాకి డక్కా, నేనే నెంబర్ 1. డక్. And the winner is నేనే నెంబర్ 1. మన డబ్బులు అలాగే ఉన్నాయి నాన్న, ఏమీ మారలేదు. సో నువ్వు ఇంకా కష్టపడాల్సింది ఉందన్నమాట. అయితే కంగ్రాచులేషన్స్. సో శ్రావణి, నీ దగ్గర ఇప్పుడు 6000 రూపీస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరిలోకి నీ దగ్గర అతి తక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇందాక ఫస్ట్ రౌండ్ లో అంటే ఇలా వస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి నుంచున్నారు కదా, దాని తర్వాత అతను వచ్చాడు కదా, అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతని క్యాలీఫ్లవర్ ఇచ్చారు కదా చేతిలో, అది చెవులో పెట్టారు కదా, అదే క్యాలీఫ్లవర్ నేను ఇస్తాను. మీరు ఇప్పుడు డాన్స్ ఒక క్యాలీఫ్లవర్ లో ఒక హీరోని చూసుకోండి. మీరు ఒక హీరోయిన్ కింద ఫీల్ అవ్వండి. క్యాలీఫ్లవర్ ని నల్లిపోయింది, మీరు పాటేసుకోండి. పంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే, సందు చూసి సైగే చేసి గోల చేసాడే. అందమంతా ఇచ్చేమంటూ నన్ను చంపుకు తింటాడే, పచ్చబొట్టు లాగే
సౌజన్య నువ్వు దగ్గర ఇంకా 6500 రూపీస్ ఉన్నాయమ్మా. విశ్వ నీ దగ్గర ఇంకా 6500 రూపీస్ ఉన్నాయి. శ్రావణి దగ్గర ఇప్పుడు 7 ఉంది, ఆ 1000 మైనస్ అయితే 6000 రూపీస్. సో ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1 లో థర్డ్ రౌండ్ లక 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 జలక. సో ఈ ముగ్గురులో ముందుగా ఆడాల్సింది ఎవరు? సౌజన్య. ఇంకెవరు? సౌజన్య రామ్మ. 1 2 3 గో. తల్లి అబ్బో ఆహా అయ్యో 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 ఇంకా 3 ఉన్నాయి. ఆహా వెరీ గుడ్ సూపర్. నమ్మని చెప్పాను కదా, ఏం తెలియనట్టు ఒకటి అన్ని చేస్తారు వీళ్ళు. ఇలాగ ఎక్కలేని వ్యక్తులు 2 కాళ్ళు పైనేసి చక్కగా పాక్కుంటూ వెళ్ళి అంత ధైర్యంగా చేసావు. వండర్ఫుల్. సో 6 కారు స్టార్లు తీసావు. 3000 రూపీస్ వచ్చాయి. ఎస్ అంకుల్ పద. రెడీ 1 2 3 గో. ఆహా ఏయ్ ఏయ్ ఏ విశ్వ విశ్వ ఇప్పుడు మీ స్పందన ఏంటి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు ఏమైనా ఒకసారి చెప్పు చెప్పు. మేము మీడియా, మమ్మల్ని ఏమనకూడదు మీరు. మేము న్యూస్, మమ్మల్ని ఏమనకూడదు మీరు. దాన్ని ముట్టుకోకూడదు పర్పుల్ పైపుని. ఈ సమయంలో మీకు గుర్తొస్తున్న పాట ఏంటి? కమాన్, ఏ పాట వస్తుంది? మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు చెప్పాలి. మళ్ళీ ఇటు రావాలి, ఆ చివరికి వెళ్ళిపోవాలి. ఏ పొజిషన్కి వచ్చారో ఆ పొజిషన్కి వెళ్ళిపోవాలి. ఓకే, మీరు మాట్లాడలేదు. మీ హృదయ స్పందన ఏంటి? మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అటు వెళ్ళి మళ్ళీ వెంటనే ఇటు రావాలి. చాలా చక్కగా, ఇది చాలా ఈజీగా అలవోగ్గా ఆడావు. అంటే వాళ్ళు ఆడోళ్ళు ఆడారు, మనం మగాళ్ళు ఆడాం అంతే. అంత గ్యాప్ ఇచ్చే మొగోళ్ళని వెంటనే అనాలి కదా నువ్వు. ఓకే ఓకే వచ్చాడు, పైకి వచ్చాడు. ఓకే, సో ఏంటంటే విశ్వ అసలు విషయం, ఇప్పుడు నువ్వు ఒక పాట పాడేవు అనుకో, నెక్స్ట్ శ్రావణి ఆడుతుంది, దాని తర్వాత మనందరం కలిసి డాన్స్ చేద్దాం. तुझे देखा तो ये जाना सनम प्यार చాలా రోజులు दीवाना सनम అబ్బా जाए हम मेरी ఓకే ఓకే. ఇంకెప్పుడు జీవితంలో ఈయన పాట పాడమని అడగను నేను. మీ అద్భుతమైన సింగింగ్ టాలెంట్ నాకు అర్థమైంది. సో ఈ శుభ సందర్భంలో ఆయన వస్తాడు, శ్రావణి వెళ్ళి ఆడు. రెడీ 1 2 3 గో. కాళ్ళైనా పైకేసుకో, పైన పాకు, లేదా పైన పడుకో దాని మీద. ఇలా పడుకుంటావా? ఇలా కాదమ్మా, పైన పోల్ పైన. ఇలా వెళ్ళండి. వెళ్ళండి. వెనక్కి వెళ్ళకూడదు ఇంకా, తీస్తే. వెనక్కి వెళ్తే అది కూడా మైనస్. అది కూడా ఇచే ఇటే ఇచే ఇటే ఏయ్ ఇచే yes come on నిల్చో 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 నిల్చో. దానికి వాటర్ అంటే భయం అంట. సరే ఇక్కడి నుంచి ఎగిరితి, ఇక్కడి నుంచి ఎగిరితి. కమాన్ రెడీ రెడీ తీ తీ. ఓకే నెక్స్ట్. వెరీ గుడ్. కమాన్ ఇంకా 3 ఉన్నాయి. కమాన్ పిచ్చమాలోగా నేను ఏం చెప్తాను నమ్మేస్తావా? నేను ఇలా పెట్టి కొట్టేస్తే పాయింట్ ఇచ్చేస్తాను నేను. ఇంకా కొట్టుకుంటాను చూడు. రా
ఈ శుభ సందర్భంలో ఏం చేస్తానంటే మీ కో పార్టిసిపెంట్స్ ఇద్దరు కూడా అందులో దింపుతాను. ఓ రూపాయి డాన్స్ చేద్దాం. ఓకే ఓకే జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడాపెడా ఎగాదిగా ఉన్న వెంకమ్మల, రాబే చేద్దాం డాండియా సనా ఊగిపోతా ఇండియా, రాబే చేద్దాం డాండియా సనా ఊగిపోతా ఇండియా. మంటలతో పేలుతున్న గుర్రనట్టు బాంబుల, జిప్పులతో కాలుతున్న పెట్రోమాక్స్ బల్బుల, ముట్టుకుంటే షాకులిచ్చే ట్రాన్స్ఫార్మర్ బాక్సుల, ఎడాబెడా ఎగాదిగా ఉన్నావు యమ దొంగల, రారా చేద్దాం డాండియా సలా ఊగిపోతా ఇండియా, రారా చేద్దాం డాండియా సలా ఊగిపోతా ఇండియా. శ్రావణి, మనం చాలా కష్టపడి స్టార్స్ అవి ఇవి వెరైటీ స్టైల్లో తీసావు. కానీ నేను దయాహృదయం కాబట్టి ఆ 3 స్టార్స్ కూడా తీసినట్టే లెక్క. కాబట్టి 1500 రూపీస్ మైనస్ నీకు. 6000 నుంచి 1500 తీస్తే 4500 రూపీస్. సో విశ్వ, చాలా చక్కగా ఉన్న స్టార్లని పీకావు, గాలిలో ఉండగా పాట పాడావు కాబట్టి 3000 మైనస్ చేయగా ఇప్పుడు నీ స్కోరు 3500 రూపీస్. అంటే రూల్స్ విరుద్ధంగా ఆడావు. యాక్చువల్లీ ఫుల్ పాయింట్స్ ఇవ్వకూడదు నీకు, ఎందుకంటే రూల్స్ ప్రకారం చేతులతోనే తీయాలి. కాళ్ళు ఎక్కడైనా పెట్టచ్చు కాబట్టి నువ్వు కాళ్ళు పైన పెట్టిన గాల్లో వదిలేకుండా. కాబట్టి 6500 లోంచి 3000 మైనస్, యూఆర్ ఇన్ 3500. మూడో రౌండ్ లో విశ్వ అండ్ సౌజన్య ఇద్దరు సేమ్ స్కోర్ చేశారు. సో విశ్వ అండ్ సౌజన్య మీ ఇద్దరులో థర్డ్ రౌండ్ విన్నర్స్ ఎవరో డిసైడ్ చేయాలంటే టాస్ చేయాలి. సో శ్రావణి, నువ్వు చెప్పు, విశ్వాకి సౌజన్యకి ఏమేమి ఇవ్వాలి టాస్ లో? విశ్వ బ్యాక్ విశ్వ ఇస్ బ్యాక్, సౌజన్య ఇస్ ఓకే. ఇప్పుడు చూద్దాం. అప్పుడు చూస్తున్నా. సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాం అండి బాబోయ్. And the third round winner is నేను నెంబర్ 1 అండ్ సౌజన్య. టాస్ చేసా భయ్యా, నాకు సంబంధం లేదు. నాకు తెలుసు, నేను అప్పుడే తిప్పేసుకున్నాను నేను. సో సౌజన్య, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మీకోసం ఒక అద్భుతమైన DVD డిజైర్ తెప్పిస్తాను. ఓకే ఓకే. సో చంద్రముఖి మాత్రం తీసుకుంటానమ్మా. ఓకే, ఎందుకు మీకు అంత కష్టం? నేనే తీసేసుకుంటా. ఇచ్చేవాడికి కూడా రెస్పెక్ట్ లేదు తెలుసు ఇక్కడ. సో సౌజన్య, కంగ్రాచులేషన్స్. హే ఫోటో. సో విశ్వ అండ్ శ్రావణికి ఇప్పుడు టాస్ ఉంటుంది. ఈ టాస్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళ అకౌంట్ లోంచి డైరెక్ట్ గా 1000 రూపీస్ మైనస్ అయిపోతాయి. ఓకే, అండ్ విశ్వ, ఆ 1000 ని ఎవరి అకౌంట్ లోకైనా మీరు షిఫ్ట్ చేయొచ్చు. ఓకే, శ్రావణికి ఏమిద్దాం? శ్రావణికి శ్రావణికి డక్కైతే రాజా, నీకు నేనే నెంబర్ 1 రావాలి. కమ్ ఆన్, నువ్వు వస్తే చాలు, నెంబర్ 1. సో ఎవరికి పడితే వాళ్ళకి 1000 మైనస్. టాస్ విన్నర్ ఈజ్ నాకు టెన్షన్ డక్ శ్రావణి. కంగ్రాచులేషన్స్. అది ఆనందమా బాధ? ఆనందమా? ఓకే. సో శ్రావణి, చాలా చక్కగా నీ దగ్గర ఇప్పుడు 4500 రూపీస్ ఉన్నాయి. అందులోంచి 1000 మైనస్ అండ్ యు ఆర్ ఇన్ 3500. ఇక ఇప్పుడు ఈ 1000ని విశ్వాకి ఇస్తావా, సౌజన్యకి ఇస్తావా? ఎందుకంటే వాళ్ళిద్దరూ 3500 లోనే ఉన్నారు, నువ్వు 3500 లో. ఓహో, అదొకటి ఉందా? ఎస్. సో వాటర్ లో బనానా చాలా ఈజీగా తీసేస్తాడు అనుకుంటున్నాను. అంటే నాకు అర్థమైపోయింది విశ్వ, ఏం జరుగుతుందో నాకు అర్థమైంది. సో విశ్వాకి మీరు 1000 యాడ్ చేస్తున్నారు. సో విశ్వ 3500 లో ఉన్న నీకు అది కాస్త ఇప్పుడు 4500 అవుతుంది. సో థ్యాంక్ యూ సౌజన్య, మొత్తానికి బాగా మెల్లిపెట్టే వాళ్ళు ఇద్దరులో. కంగ్రాచులేషన్స్. ఆర్ఎస్ బ్రదర్స్, నేనే నెంబర్ 1 లో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. తిలానా బనానా.
సో అందరూ ఒక్కసారి ఓం బనానాయ నమః అనండి. ఓ మట్టి పండాయ నమః. ఏ బనానాయ నమః. ఓం బనానాయ నమః. దా శ్రావణి బాగా దండం పెట్టును. అయితే నువ్వే రావాలి దా. ఫిట్టింగ్ నువ్వు చెప్పలేదు. రెడీ 1 2 3 గో. ఎత్తెత్తేయాలే. ఏయ్ తీయాలి. మోహం పెట్టే. నా భయం. నేను పెడతా. పెట్టు మొత్తం పెట్టు. లోపల పెట్టు. ఊదు ఊదు. అది నాకు కావాల్సింది. ఎస్. కమాన్ సారీ కమాన్ దొరికింది. ఒకే ఒక అట్టుపండు తీసుకెళ్ళాం కాబట్టి 1000 మాత్రమే మైనస్ అయింది నీ అకౌంట్ నుంచి. ఇక ఇప్పుడు జేమ్స్ బాండ్. రాజాది రాజా సౌజన్య రాబోతుంది. రెడీ 1 2 3 గో. ముందు వెళ్ళిపో. నాకు ఆ కమిట్మెంటే కావాలి. రెడీ ఓకే చేతులు పెడుతురు భయ్. చేతులు పట్టింది. వెరీ గుడ్ క్లాప్స్ కమాన్. చూసి కింద పడ. చెయ్యి పెట్టకూడదు. వెళ్ళండి. అసలు నేను ఇస్తున్నప్పుడు గాల్లో పడేసుకోవాలి తెలుసా అది. టెక్నిక్లు. ఇంకా లోపల కొంచెం ఊరు. ఊదాలా చూసా దొరికినట్టు దొరకట్లేదు భయ్య అది. అదే అట్టుపండి అంటే. చేతులు పెడుతున్నారు భయ్య. చేతులు 8 7 6 5 4 3 2 1 టైమ్ అప్. ఓకే వెల్ ట్రైడ్. సో మొత్తానికి ఒకటే ఒక అట్టిపండు, అది కూడా పాపం పడిపోతుంటే చేత్తో సర్దుకోవడం, తొక్కుడిపోతుంటే తలపైకి ఎత్తడం, ఇలాంటి చాలా చేసావు. సో 1000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టగలిగావు ఈ రౌండ్ లో. వెల్ ప్లేడ్. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1 లో ఇప్పుడు ఇద్దరు ఆడారు. ఇంకొక వ్యక్తి ఆడాలి. ఆ వ్యక్తి కనుక బీభత్సంగా ఆడితే అతను 0 దాకా వెళ్తాడు. 0 దాకా వెళ్తే 1,00,000 సాధిస్తాడు. ఇక మిగిలింది విశ్వ. నువ్వు కనుక 5 అట్టుపళ్ళు తీసుకొస్తే నువ్వు 0కి వెళ్తావు. 0కి వెళ్తే నేను నీకు 1,00,000 ఇస్తా. అబ్బా ఇస్తావా? ఏంటిది? 1,00,000. అట్టుపళ్ళు ఇస్తా. ఫస్ట్ అవి కొరుక్కుని ఇక్కడ తీసుకురా, తర్వాత 1,00,000 గురించి ఆలోచిద్దాం. ఓకే. గో. అట్టిపండు. అలాగే. అయ్యో ఆటలో అట్టిపండు అంటే ఈయనే. పండు అది వేరు. కనిపించింది ఎక్కడుంది అది? అయితే సరిపడలేదా విశ్వ? ఒంగు తీసుకో. పద. జాగ్రత్త నాన్న. అమ్మ పండు. ఇంకోటి పండు. నేను
కప్లే కాదు టైం వేస్ట్ అవ్వాలి కదా. పండు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. సౌజన్య గారు మీ దగ్గర 3500 రూపీస్ ఉన్నాయి. అందులోంచి ఒక అట్టుపండే తీశారు కాబట్టి 1000 మైనస్. సో యూ హ్యావ్ 2500 రూపీస్. సౌజన్య దగ్గర 2500 ఉంటే, శ్రావణి దగ్గర ఇంకా 2500 ఉంటే, విశ్వ దగ్గర మాత్రం ఇందాక వరకు 4500 ఉన్నాయి. ఇప్పుడు 4 అట్టుపళ్ళు తీగా 500 మిగిలే. కాబట్టి అందరికంటే అతి ఎక్కువ ఖర్చు పెట్టింది నువ్వే, కాబట్టి నువ్వే ఇవాల్టి ఎపిసోడ్ విన్నర్. కంగ్రాచులేషన్. సో నీ కోసం అద్భుతమైన ఒక గిఫ్ట్ రాబోతోంది, మా చంద్రముఖి తీసుకురాబోతుంది. అది కూడా రిఫ్రిజిరేటర్. అబ్బా ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1 లో వీళ్ళు ఇంకా మా షోలోనే ఉన్నారు. వెళ్ళమన్నా వెళ్ళట్లేదు, కానీ టైం అయిపోయింది కాబట్టి మరో వారం మనం ముగ్గురుతో మీ ముందుంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్.